చందమామ కథ గౌరవం. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. గొప్ప సంగీత విద్వాంసుడని పేరు పొందిన చండ ప్రచండు ధర్మవరం వచ్చాడు. ఆయన ఎన్నో దేశాలు తిరిగి లెక్కలేనన్ని రాజ సన్మానాలు పొంది అంతులేని ఐశ్వర్యవంతుడై ఆ ఊరు చేరాడు. అంత గొప్పవాడు తమ ఊళ్ళో ఉంటున్నందుకు ఊరివారంతా సంతోషించారు. ధర్మవరం జమీందారుకు ఎంతో మర్యాదస్తుడని పేరు. చండ ప్రచండు తన గ్రామం వచ్చినప్పుడు ఆయన విద్వాంసుణ్ణి ఘనంగా సత్కరించి ఇల్లు దొరికే వరకు తన ఇంటనే ఆతిథ్యం ఇచ్చాడు. జమీందారుకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ సంగీతం అంటే మంచి ఆసక్తి. వాళ్ళు కాక ఆయన బంధువుల పిల్లలు మరొక 6 ఉన్నారు. వాళ్లకు సంగీతం అంటే ఆసక్తి ఉన్న కారణంగా జమీందారు పొరుగురు విద్వాంసుడొకణ్ణి వాళ్లకు గురువుగా నియమించాడు. ఈ గురు శిష్యులు చేసే సంగీత సాధన చండ ప్రచండు ఒకసారి విని జమీందారుతో, ఈ మహాప్రపంచంలో ఇంతకంటే విద్వాంసుడే నీకు దొరకలేదా? ఆయన మీ పిల్లలను తప్పుదారిలో పెడుతున్నాడు అని అన్నాడు. చండ ప్రచండు చెప్పింది విని జమీందారు నవ్వి ఊరుకున్నాడు. కానీ ఆయన గురువును మాన్పించలేదు. కొద్ది రోజుల తరువాత చండ ప్రచండు ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందులో కాపురం పెట్టాడు. కొద్ది కాలం గడిచాక ఏ కారణం వల్లనో పొరుగురి విద్వాంసుడు రావటం మానుకున్నాడు. ధర్మవరంలో సంగీతం నేర్చుకునే పిల్లలే కాని సంగీతం వినే పెద్దలు లేరు. ఒంటరిగా సంగీత సాధన చేసుకోవటం చండ ప్రచండుడికి బాగా విసుగనిపిస్తున్నది. జమీందారు అడిగితే ఆయన ఇంట్లోని పిల్లలందరికీ తాను సంగీతం చెప్పాలని ఆయన అనుకున్నాడు. కానీ మాట వరసకైన జమీందారు చండ ప్రచండుడి దగ్గర ఆ ప్రసక్తి తేలేదు. కొన్ని రోజులు చూసి చండ ప్రచండు జమీందారుతో, మన ఊరిలో సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా సంగీతం చెప్పదలిచాను అని అన్నాడు. ఆయన అలా అన్న మర్నాడే 100 మంది శిష్యులు తయారయ్యారు. 4 రోజుల పాటు చండ ప్రచండు వాళ్లతో నానాశ్రమ పడ్డాడు. ఒక్క జమీందారింటి పిల్లకు తప్ప మిగతా వాళ్ళందరికీ ముందు రోజు చెప్పిన పాఠాలు మర్నాటికి గుర్తుండేవి కావు. ఒకనాడు వచ్చినవాడు రెండవ నాడు వచ్చేవాడు కాదు. ఈ శిష్యుల బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక చండ ప్రచండు జమీందారునే సలహా అడిగాడు. ఊరికే అంటే ఎవరైనా వస్తారు, అలా కాకుండా ఎంతో కొంత జీతం అనండి సరిపోతుంది అన్నాడు జమీందారు. ఆ విధంగానే చండ ప్రచండు నెలకు వరహా జీతం ఇవ్వగలిగిన వాడినే శిష్యుడిగా తీసుకుంటానని అన్నాడు. దానితో ఆయన శిష్యుల సంఖ్య 100 నుంచి 20కి పడిపోయింది. అందులో 10 మంది జమీందారు పిల్లలు, మిగతా వాళ్ళు సామాన్య కుటుంబీకులు. చండ ప్రచండు ఎంతో శ్రద్ధగా తన శిష్యులను తీర్చిదిద్దేవాడు. సంగీతంలో వాళ్లను తనంతటి వాళ్లను చెయ్యాలని ఆయన కోరిక. కానీ జమీందారు ప్రవర్తన ఆయనకు బాధ కలిగించసాగింది. సామాన్య శిష్యుల తల్లిదండ్రులు తరచుగా చండ ప్రచండుడి దగ్గరకు వెళ్ళి ఆయన్ను మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. నెల జీతం ప్రతి మాసంలోనూ పున్నమి వెళ్ళిన ఏకాదశి నాడు అందజేస్తూ ఉండేవాళ్ళు. జమీందారు మాత్రం ఆయన్ను ఏనాడు పొగడలేదు. నెల జీతం కూడా ఏనాడు సక్రమంగా ఇవ్వలేదు. ఒక్కొక్కసారి చండ ప్రచండుడే జీతం విషయం శిష్యులకు గుర్తు చేస్తూ ఉండేవాడు. ఇలా 1 సంవత్సరం పాటు జరిగింది. తాను జీతం తీసుకొని సంగీతం చెబుతున్న కారణంగా జమీందారు తనను గౌరవించటం లేదని చండ ప్రచండుడికి అనుమానం వచ్చింది. ఆయన ఒకనాడు జమీందారును కలుసుకొని, నా ఆరోగ్యం బావుండటం లేదు, మీ పిల్లల సంగీత శిక్షణకు మరొక గురువును చూసుకోండి అని అన్నాడు. తమ ఆరోగ్యం కన్నా ముఖ్యమైంది మరేమీ లేదు, మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు జమీందారు. దీనితో చండ ప్రచండుడికి జమీందారు మీద చాలా కోపం వచ్చింది. ఆయన తనను బ్రతిమాలి తన పిల్లలకు పాఠాలు చెప్పటం మానవద్దని కోరతాడని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. 1 వారం గడిచే లోపల ఊళ్ళోకి కొత్త సంగీత గురువు వచ్చాడు. జమీందారు ఆయనకు నెలా రోజు తప్పకుండా జీతం ఇచ్చేవాడు. ప్రతిరోజు ఒకసారి పలకరించి పాఠం బాగా చెబుతున్నారని ప్రోత్సహించేవాడు. ఈ కొత్త గురువు పేరు సంగీత శర్మ. తనకు వచ్చినంతలో సంగీతం ఇతరులకు నేర్పటమే కాక గొప్ప విద్వాంసులు దొరికితే వారి వద్ద నేర్చుకోవాలని అనుకుంటుండేవాడు. అతడికి చండ ప్రచండుడిని గురించి తెలిసి ఆయన దర్శనానికి వెళ్ళాడు. చండ ప్రచండు సంగీతవర్మను సాదరంగా ఆహ్వానించి జమీందారు అతడినెలా ఆదరిస్తున్నాడో తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన సంగీత శర్మతో, నాకు తెలిసిన విద్య అంతా నీకు నేర్పుతాను, కానీ జమీందారు నిన్ను గౌరవించినట్టుగా నన్ను గౌరవించలేదు.
నేనడిగినట్టుగా కాక జమీందారు నా పట్ల అలా ప్రవర్తించటంలోని రహస్యమేమిటో తెలుసుకొని నాకు చెప్పాలి. ఎందుకంటే నాలో లోపమేమైనా ఉంటే సవరించుకోవాలని ఉన్నది అని అన్నాడు. ఈ విషయం సంగీత శర్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు జమీందారును కలుసుకొని, అయ్యా, తమరు నా పట్ల ఎంతో దయ చూపిస్తున్నారు, కానీ గతంలో మీ పిల్లలకు సంగీత బోధన చేసిన చండ ప్రచండుల వారికి నెల జీతం సరిగ్గా ఇచ్చేవారు కాదని, ఎదుటపడి వారిని మెచ్చుకునేవారు కాదని కొందరు చెప్పగా విన్నాను. మీరు మరోలా భావించకపోతే వారికంటే ఎక్కువ గౌరవానికి నేనెలా అర్హుడునయ్యానో తమ నుంచి వినాలని ఉన్నది అని అన్నాడు. జమీందారు అందుకు నవ్వి, చెబితే నువ్వు బాధపడవు కదా అని అన్నాడు. ఇందులో బాధపడవలసిందేముంటుంది చెప్పండి అన్నాడు సంగీత శర్మ. నువ్వు డబ్బు కోసం సంగీతం చెబుతున్నావు, ఆయన సరదా కోసం చెప్పేవాడు. ఆయనకు నెల జీతం ఇవ్వాలంటే పాఠానికి ఇంత అని వెలకట్టినట్టు అనిపించి ఇబ్బందిగా ఉండేది. ఎదుటపడి పొగడటానికి కూడా అంతే. మహారాజ సన్మానాలు అందుకున్న ఆయనకు నా పొగడ్తలేపాటి, వచ్చిన కాస్త విద్యతో పొట్ట చేత పట్టుకు వచ్చిన నిన్ను, ఆ మహావిద్వాంసుణ్ణి ఒకేలా ఎలా చూసేది అన్నాడు జమీందారు. ఈ విషయం సంగీత శర్మ ద్వారా విని చండ ప్రచండు జమీందారును అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో నొచ్చుకున్నాడు. ఆ తరువాత ఒక రోజున జమీందారు చండ ప్రచండుడికి బంగారు గండ పెండరం తొడగి ఘనంగా సత్కరించాడు. ఇలా గౌరవం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. బుద్ధిమాలిన సలహా. ఈ కథను రాసిన వారు శరత్. సుశీల మామగారు పరంధామయ్య చాలా ఉదారబుద్ధి కలవాడు. గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయం కోరి వస్తే సాధ్యమైనంతలో డబ్బిచ్చి పంపుతూ ఉండేవాడు. అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొందరైనా పరిస్థితులు బాగుపడ్డాక తీసుకున్న డబ్బు ఆయనకు తిరిగి ఇస్తుండేవాళ్ళు. మామగారి ధోరణి సుశీలకు కంటగింపుగా ఉండేది. ఆమె ఒకనాడు భర్త చంద్రయ్యతో, మీ నాన్న అడ్డమైన వాళ్ళందరికీ డబ్బివ్వటం ఏమీ బాగాలేదు. ఇలా అయితే కొద్ది రోజుల్లోనే కొంప గున్నమైపోతుంది అని అన్నది. నాన్న నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకే ఏదో పాతికా పరక ఇస్తుంటాడు. మనిషన్న వాడికి ఆ మాత్రం ధర్మగుణం లేకపోతే ఎలా అన్నాడు చంద్రయ్య. ధర్మగుణం పేరుతో కుటుంబాన్ని దివాలా తీయించటం నేనొప్పను. కావాలంటే మీ నాన్న ఆస్తిలో మన భాగం మనకు పంచి ఇచ్చి తన వంతు ఆస్తితో రోజు ఊరంతకు సంతర్పణలు చేసుకోమనండి అన్నది సుశీల కోపంగా. ఒక్కగానొక్క కొడుకైన తాను తండ్రిని భాగం పంచివ్వమని అడగటం బావుండదని చంద్రయ్య భార్యకు చెప్పి చూశాడు. కానీ ఆమె ఆ మాటలేవీ వినక రోజూ భర్తతో కీచులాటకు దిగసాగింది. కొడుకు కోడలు ఏదో గొడవ పడుతున్నారని తెలుసుకున్న పరంధామయ్య ఒకనాడు చంద్రయ్యను ఒంటరిగా చూసి సంగతేమని అడిగాడు. చంద్రయ్య అంతా చెప్పాడు. పరంధామయ్య అందుకు ఏమీ కోపగించుకోక వారం తిరగకుండానే ఉన్న 10 ఎకరాల పొలంలో సగం కొడుకు పేర పెట్టి తను భార్యతో పక్కవాటాలో కాపురం పెట్టాడు. సుశీల ఇందుకు చాలా సంతోషించింది. నెల రోజుల తరువాత గురవప్ప అనే చంద్రయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి చంద్రయ్యతో, మీ నాన్న ఎంతగా మారిపోయాడు. అవసరపడి 10 రూపాయలు అడిగితే 10 కాదు కదా, 1 రూపాయి కూడా లేదనేశాడు. తనలో ఉన్న కొద్దిపాటి దయాగుణం తనను కొడుకు నుంచి వేరు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు అని అన్నాడు. అది విని చంద్రయ్య చాలా బాధపడిపోయాడు. సుశీల అతడి పక్కకు పిలిచి, మీ నాన్నకు ఇప్పటికి కాస్త లోకజ్ఞానం అబ్బిందన్నమాట. ఈ గురవప్ప మిమ్మల్ని డబ్బడుగుతాడేమో, చిల్లిగవ్వ ఇవ్వకండి. ఇలాంటి వాటిల్లో మనం బంధువులు స్నేహితులు అని కూర్చుంటే సర్వనాశనమైపోతాం అని అన్నది. మా నాన్నకు ఈ వయసులో లోకజ్ఞానం కలిగిందని అన్నదానివి నువ్వు, అంతా నీ మహిమ అని అన్నాడు చంద్రయ్య వెటకారంగా. గురవప్ప మరి కాసేపు కూర్చొని అది ఇది మాట్లాడి చంద్రయ్యను డబ్బడకుండానే వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సుశీల తండ్రి రంగయ్య కూతుర్ని చూడవచ్చి, నీ చెల్లెలు పెళ్లి అనుకున్న ప్రకారం జరిగే యోగం లేదు. కట్నం సొమ్ములో 2000 కొరత పడింది. ఎక్కడ అప్పు పుట్టేలాగా లేదు అని అన్నాడు. సుశీల తండ్రికి ధైర్యం చెబుతూ, ఆ 2000 మీ అల్లుణ్ణడిగి తీసుకొని రేపు సాయంకాలం వస్తాను. చెల్లెల్ని ఒకసారి చూడాలని ఉంది అని అన్నది. ఆ రాత్రి సుశీల సంగతి చెప్పి 2000 కావాలని భర్తను అడిగింది. చంద్రయ్య మండిపడుతూ, ఇంతలోనే నీ బుద్ధి మారిపోయిందా?
డబ్బు విషయంలో స్నేహాలు బంధుత్వాలు పట్టించుకోకూడదని లోగడ నువ్వే చెప్పావు కదా. ఆ మాట నమ్మే కదా నేను మా నాన్నను దూరం చేసుకున్నాను. మీ నాన్నకు సాయపడేందుకు 2000 కాదు కదా, 2 రూపాయలు ఇచ్చేందుకు కూడా నేనొప్పుకోను అని అన్నాడు. భర్త తన మొండిపట్టు వదలడని గ్రహించిన సుశీల మర్నాడు పుట్టింటికి పోయి తండ్రికి సంగతి చెప్పింది. రంగయ్య పెద్దగా నిట్టూర్చి, ఎంతైనా ఆ తండ్రి కొడుకే కదా అని అన్నాడు. ఆ మాటలు అర్థం కాక సుశీల తండ్రికేసి ఆశ్చర్యంగా చూసింది. మీ ఆయన్ని నేనేదో అనరాని మాట అన్నానని కోపం తెచ్చుకోకు. మీ మామగారు వేరుపడక ముందు ఎంత ఉదారబుద్ధి కలవాడు. అప్పట్లో నీ చెల్లెలి వివాహం గురించి చెప్పి కొంచెం డబ్బు అవసరం పడుతుందంటే దానికేం బావగారు, 4-5 వేలు అవసరం అవుతుందా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి అని అన్నాడు. కానీ అంటూ రంగయ్య కొంచెం ఆగాడు. సుశీల ఆశగా, మరి మామగారిని అడిగితే సరిపోయేది కదా అని అన్నది. ఆ సంగతే చెప్పొస్తున్నాను. నెల రోజుల క్రితం మీ ఊరు వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బు ప్రస్తావన తెచ్చాను. ఎన్నడూ లేంది గట్టిగా విసుక్కుంటూ డబ్బు సాయం విషయం తన దగ్గర ఎత్తవద్దని అన్నాడు. అంత జాలిగుండే దయాగుణం కల మనిషి ఇంతగా ఎందుకు మారిపోయాడు? బుద్ధిమాలిన సలహాలతో ఆయన్నిలా చేసింది మీ ఆయన, మరెవరన్నానా అని అడిగాడు రంగయ్య. ఈ ప్రశ్నకు సుశీల గతుక్కుమని ఏమో నాన్న అంటూ తల పక్కకు తిప్పుకొని కొంచెం ఆగి, నిజం చెబితే చేసిన బుద్ధి తక్కువ పనికి కాస్త ఊరటన్నా కలుగుతుంది. అప్పట్లో మామగారి ధర్మబుద్ధి నాకు అమాయకత్వంగా, లోకజ్ఞానం లోపించిన వాడిలాగా కనిపించింది. మీ అల్లుడితో పోరి వేరే కాపురం పెట్టించాను. అది మనకే ఇంత నష్టం కారణం అవుతుందని తెలియదు అని అన్నది. ఆ జవాబుకు రంగయ్య కూతురుకేసి చుర్రుమంటూ చూసి, తన దాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు. ఒకే మనిషి కొందరి పట్ల పుణ్యంగా మరికొందరి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించటం ఎలా సాధ్యమవుతుందనుకున్నావు? లోకజ్ఞానం లోపించింది నీకు. అందుకే నేను మీ మామగారు కలిసి మీ ఆయన స్నేహితుడు గురవప్పను మీ దగ్గరకు పంపాం. గురవప్ప చెప్పింది విని నువ్వు చాలా సంతోషించావు, అవునా? తీరా నీ చెల్లెలు పెళ్లి డబ్బులేక ఆగిపోతుందని తెలియగానే బాధపడిపోతున్నావు. మీ మామగారు నేను కావాలన్న మొత్తం ఎప్పుడో ఇచ్చేశారు. ఇక నుంచైనా బుద్ధిమాలిన సలహాలివ్వటం మానుకో అని అన్నాడు. సుశీల బిక్కమొహం వేసి, నువ్వింతగా చెప్పాల నాన్న? ఇంటికి పోతూనే మామగారిని అత్తయ్యను కాళ్ళవేళ్ళ పడైనా సరే వేరు కాపురం వద్దని చెప్పి ఒప్పిస్తాను అని అన్నది. ఇది బుద్ధిగల పని, అలాగే చెయ్యి అన్నాడు రంగయ్య సంతోషంగా. ఇలా బుద్ధిమాలిన సలహా అనే ఈ కథ సమాప్తమైంది. కొండెగాడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు మగధ దేశంలోని ఒక గ్రామంలో మాగుడు అనే క్షత్రియ కుమారుడిగా జన్మించాడు. ఆ గ్రామంలో 50 గడప ఉండేది. 50 ఇళ్ల మగవాళ్ళు రచ్చపట్టులో సమావేశమవుతూ ఉండేవారు. ఈ గ్రామస్తులు నీతి నియమాలు లేనివాళ్ళు. దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేసి లంచాలతో గ్రామాధికారుల నోరు మూస్తూ ఉండేవాళ్ళు. ఈ రచ్చపట్టుకు ఆలనా పాలన లేదు, చెత్తాచెదారము ఉండేది. అది చూసి మాగుడు తన కోసమని కొద్ది మేర శుభ్రం చేసుకున్నాడు. కానీ ఆ ప్రదేశాన్ని మిగిలిన వారిలో ఎవరో కాజేసి సొంతం చేసుకున్నారు. మాగుడు మరొక జాగా శుభ్రం చేసుకున్నాడు. దాన్ని కూడా ఇంకెవరో ఆక్రమించుకున్నారు. ఈ విధంగా మాగుడు ఓపికతో రచ్చపట్టంతా శుభ్రం చేశాడు. ఆ తరువాత అక్కడ నీడగా ఉండేటందుకు ఒక పందిరి వేశాడు. అందువల్ల గ్రామస్తులందరికీ చాలా సుఖం చేకూరింది. మాగుడి ప్రవర్తన 50 ఇళ్ల మగవారిని ఆకర్షించింది. వారంతా అతని నాయకత్వాన్ని ఆమోదించి గ్రామ సేవలో నిమగ్నులయ్యారు. అందరూ కలిసి సమావేశాల కోసం ఒక పెద్ద మందిరం ధరించి దాన్ని నిర్మించి తాగేటందుకు నీరు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది మొదలు వారు మాగుడి వద్ద పంచశీలాలు నేర్చుకొని సద్వర్తనులై మెలగసాగారు. వారు రోజు రహదారులు చదును చేసేవారు. వచ్చేపోయే రథాలకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను నరికేవారు. గుంటలు పూడ్చేవారు, చెరువులు తవ్వేవారు. తేమ ప్రదేశాల మధ్యగా నడిచేటందుకు ఎత్తైన కట్టలు వేసేవారు. వారికి మాగుడు మార్గదర్శి, నాయకుడు అయ్యాడు.
ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు. ఊళ్ళో ఉండే యువకులు తాగుబోతులుగా, జూదరులుగా, హంతకులుగా, నీతిమాలి ప్రవర్తిస్తూ ఉన్న కాలంలో ఈ అధికారి సందు దొరికినప్పుడల్లా లంచాలు లాగి, లంచాలివ్వని వారికి జరిమానాలు వేసి పుష్కలంగా సంపాదించాడు. కాని ఊరి కుర్రవాళ్లకు మాగుడు నాయకుడై వారు సన్మార్గం అవలంబించిన నాటి నుంచి గ్రామాధికారి సంపాదన సన్నగిల్లింది. అందుచేత ఆ అధికారి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మా గ్రామంలో అరాచకం బలిసిపోయింది. మాగుడనే వాడి ప్రభావం చేత ఊళ్ళో ఉన్న యువకులందరూ అస్తమానము కర్రలు, గండ్రగొడ్డళ్ళు, పలుగులు పట్టుకు తిరుగుతున్నారు. ఏ రహదారి మీద చూసినా వీళ్ళే. వీళ్ళ మూలంగా ప్రజలకు చెప్పరాని ఉపద్రవం వచ్చి పడింది. ఏలిన వారికి విన్నవించటం నా విధి, పైన తమ చిత్తం అని ఫిర్యాదు చేశాడు. విషయం ఏమిటో తెలుసుకొని అధికారి చెప్పింది నిజమైతే గ్రామస్తులందరినీ బంధించి తెమ్మని రాజు గ్రామాధికారి వెంట తగినంత మంది సైనిక భటులను పంపాడు. వారు గ్రామంలోకి రాకముందే మాగుడు, అతని అనుచరులు వారికి రహదారిపై కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ కర్రో, పలుగో, గొడ్డలో ఉన్నది. మారు మాట లేకుండా సైనిక భటులు వారందరినీ పట్టుకొని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుట హాజరు పెట్టారు. రాజు వాళ్లను, వాళ్ళ చేతుల్లో గల ఆయుధాలను చూసి వాటిని వాళ్ళు గ్రామసేవకు వినియోగిస్తున్నారని గ్రహించలేక గ్రామాధికారి చేసిన ఫిర్యాదు రుజువైనట్టే ఎంచాడు. ఆయన వారిని విచారించకుండానే ఏనుగు పాదాల కింద ఈ దుర్మార్గులనందరినీ తొక్కించి చంపించండి అని ఉత్తర్వులిచ్చాడు. మాగుణ్ణి, అతని అనుచరులను తొక్కించటానికి గాను పట్టపుటేనుగు ఆయత్తం చేసి తెచ్చారు. అది వారికి కొంత దూరంలో ఆగి బెదిరిన దానిలాగా వెనక్కు తిరిగి పారిపోయింది. మరొక ఏనుగును తెచ్చారు. అది కూడా అలాగే పారిపోయింది. ఈ వార్త రాజుకు అందింది. మూఢుడైన ఆ రాజు వాళ్ళ శరీరాల మీద తాయెత్తులు, రక్షారేకులు ఉండి ఉంటాయి. అందుకే ఏనుగులు వాళ్ళను సమీపించలేకపోయాయి. వాళ్ళను పరీక్షించి అటువంటివేవైనా ఉంటే విప్పి అవతల పారేసి మళ్ళీ ఏనుగులను పంపండి అని భటులను ఆజ్ఞాపించాడు. కాని ఎవరి ఒంటి మీద కూడా ఒక తాయెత్తు కూడా లేదు. ఈ సంగతి విని రాజు, ముద్దాయిలను నా వద్దకు పంపండి అని అన్నాడు. మాగుడు మొదలుగా గల 50 మంది రాజు ఎదుట హాజరయ్యారు. ఏనుగులు మిమ్మల్ని తొక్కటానికి ఎందుకు భయపడ్డాయి? మీరేదో మంత్రాలు చదువుతూ ఉండి ఉంటారు. నిజమేనా? మీకేమైనా మంత్రాలు వచ్చునా అని రాజు వారిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మాగుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరన్నది నిజమే మహారాజా. మా దగ్గర గొప్ప మంత్రం ఉన్నది. దాన్ని మించిన మంత్రం ప్రపంచంలో మరి ఒకటి లేదు అని అన్నాడు. ఏమిటా మంత్రం అని రాజు ఆత్రంగా అడిగాడు. మాలో ఒక్కరు కూడా జీవహింస చెయ్యరు. ఒకరివ్వని వస్తువు తీసుకోరు. తప్పుడు ప్రవర్తనలకు దిగరు. అబద్ధాలాడరు. మేమెవరమో మత్తు కలిగించే పదార్థాలు తాగము. మేము జీవులను ప్రేమిస్తాము. భూతదయ ఆచరిస్తాము. మేము దానాలు చేస్తాము. దారులు బాగు చేస్తాము. చెరువులు తవ్వుతాము. సత్రాలు కడతాము. ఇలా ఇదే మా దగ్గర ఉండే మంత్రం. ఇదే మా బలం అన్నాడు మాగుడు. ఇది విని రాజు నివ్వెరపోయి, ఇదేమిటి? మీరు దారులు కాస్తారని, మీ దగ్గర ఉండే ఆయుధాలతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకుంటారని విన్నానే. అవేవి నిజం కాదా అని అన్నాడు. మీరు ఇతరులు చెప్పింది విని నమ్మారు కానీ నిజానిజాలు విచారించలేదు అన్నాడు మాగుడు. మీరు పలుగులతో, గొడ్డళ్లతో మా భటులకు దొరికారు. అందుచేత విచారించటం అనవసరమనిపించింది అన్నాడు రాజు మరింత ఆశ్చర్యపడుతూ. అవి మేము వినియోగించే సాధనాలు. రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు దారికడ్డంగా ఉంటే గొడ్డళ్లతో నరుకుతాం. చెరువులు తవ్వటానికి, దారులు వెయ్యటానికి, సత్రాలు కట్టడానికి అవసరమైన పరికరాలు మా వెంట ఉంటాయి అన్నాడు మాగుడు. ఇంత అయ్యాక రాజు వారిని గురించి సరైన విచారణ జరిపి నిజం తెలుసుకున్నాడు. గ్రామాధికారి చేసిన ఆరోపణ అబద్ధమని రుజువైంది. ఆ అధికారి ఎన్నో ఏళ్లుగా లంచాలు పట్టి సంపాదించిన సొత్తునంతటినీ రాజు ఈ యువకుల పరం చేస్తూ, ఇక నుంచి మీ గ్రామాన్ని మీరే ఏలుకోండి, నేను వేరే అధికారిని నియమించను అని అన్నాడు. వారిని తొక్కించటానికి తెప్పించిన పట్టపుటేనుగును కూడా ఆయన గ్రామస్తులకు కానుకగా ఇచ్చి పంపేశాడు. ఇలా కొండెగాడు అనే ఈ జాతక కథ సమాప్తమైంది. సవతివాట. ఈ కథను రాసిన వారు కుమారి అమీనా అజ్మల్. పూర్వం బాగ్దాదు నగరంలో ఒక గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు.
అతని భార్య సౌందర్యవతి, అనుకూలవతీను. వారిద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండేవారు. పరస్పరం ఎంతో గౌరవించుకునేవారు. భర్త నెలకు 15 రోజులు నగరంలో ఉండేవాడు కాడు. ఆ పక్షం రోజులు అతను ఎక్కడ గడిపేవాడో భార్యకు తెలియదు. ఇంట ఉన్న పక్షం రోజులు భార్య పట్ల ఎంతో అనురాగంగా ఉండేవాడు. ఆమెకు ఎంత చిన్న కష్టం కూడా కలగనిచ్చేవాడు కాడు. అందుచేత అతని భార్య నెలకు 15 రోజులు ఎక్కడికి పోతావు అని అడిగేది కాదు. కానీ భర్త అయినా తానై ఆమెకు ఆ సంగతి చెప్పేవాడు కాడు. అయితే భార్యకు మటుకు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలని మనసులో ఉండేది. ఇలా కొంతకాలం గడిచింది. భర్త ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. అతను నెలకు 15 రోజులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. తన ఇంట ఉన్న 15 రోజులు భార్యను ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఆఖరుకు భార్య ఓర్పు వహించలేకపోయింది. తన భర్త ఎక్కడికి పోతాడో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలని ఆమె అనుకున్నది. ఆమెకు మనోవ్యాధిగా పరిణమించింది. తనకు నమ్మకమైన ముసలావిడితో తన భర్త సంగతంతా చెప్పి, ఆమెకు అవసరమైన ధనం ఇచ్చి, ఎలాగైనా తన భర్త రహస్యాన్ని తెలుసుకురమ్మని చెప్పింది భార్య. ఆ సమయంలో వ్యాపారస్తుడు నగరంలో లేడు. కొన్నాళ్లకు ఆ ముసలావిడ తిరిగి వచ్చి ఆ వ్యాపారస్తుడు ఇంకొక నగరంలో మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడని, సగం నెల అతను ఆ భార్యతో గడుపుతున్నాడని వివరాలతో సహా వచ్చింది. వ్యాపారస్తుడి భార్య ముసలావిడకు బహుమానం ఇచ్చి ఈ సంగతి ఎవరికీ చెప్పనని ప్రమాణం చేయించుకుంది. ఆమెకు తన సవతిని తలుచుకుంటేనే అసూయ కలిగింది. ఇంతకాలమో ఈ సంగతి తనకు చెప్పకుండా దాచినందుకు ఆమెకు తన భర్త మీద కోపం కూడా వచ్చింది. కానీ భర్త తన పట్ల చూపే ప్రేమాదరణలో ఏ లోపమూ లేకపోయినందువల్ల తాను అతని స్వవిషయం గురించి అడగరాదని ఆమె అనుకున్నది. తనకు తెలిసిన రహస్యాన్ని ఆమె తనలోనే దాచుకుంది. తన రహస్యం తన భార్యకు తెలిసిపోయిందన్న సంగతి భర్త ఎరగడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి వ్యాపారస్తుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అతనికి పిల్లలు లేనందున అతని ఆస్తి అంతా అతని బంధువులకు పోయింది. మృతి కింద అతని భార్యకు ఒక వాటా వచ్చింది. భర్త పోయిన దుఃఖం నుంచి బయటపడగానే వ్యాపారస్తుడి భార్యకు తన సవతి గుర్తుకొచ్చింది. నిజానికి ఆమె కూడా తన భర్తకు తనలాంటి భార్యే. తనలాగే ఆమె కూడా అతన్ని సుఖపెట్టింది. అందుచేత ఆమెకు అతని ఆస్తిలో తనతో పాటు భాగం ఉన్నది. తామిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూడలేదు. ఆమెను గురించి తన భర్త తనకు ఏనాడూ చెప్పలేదు. అయినా అధర్మానికి ఒడబడలేక ఆమె తన వంతు ఆస్తిలో సగం భాగం తన సవతి పేర రాసి పూర్వం నియోగించిన ముసలావిడ ద్వారానే ఆ పత్రాన్ని పంపుతూ ఇలా ఒక ఉత్తరం రాసింది. చెల్లి, ఇంతకాలము నేను నిన్ను చూడలేదు. నా భర్త అయిన నీ సంగతి నాకు చెప్పలేదు. అయితే ఆయన నిన్ను పెళ్లాడాడని, నీతో కాపురం చేస్తున్నాడని నాకు తెలియవచ్చింది. ఆ సంగతి నా భర్తకు నేను తెలియనివ్వలేదు. ఇప్పుడు నా భర్త దూర ప్రయాణం మీద శాశ్వతంగా వెళ్ళిపోయాడు. అందుచేత నాకు వచ్చిన అతని ఆస్తిలో సగం వాటా నీకు కూడా ఉందని దాన్ని నీకు పంపుతున్నాను, స్వీకరించు. నీ రహస్యం నీకు, నాకు, ఈ ముసలావిడకు, భగవంతుడికి తప్ప మరెవరికీ తెలియదు. కొన్నాళ్లకు ముసలావిడ మరొక ఉత్తరంతో తిరిగి వచ్చింది. అక్క, నన్ను గురించి తెలుసుకొని కూడా ఎవరికీ చెప్పని నీ ఓర్పు చాలా గొప్పది. నీ ఔదార్యం కూడా అసాధారణమైనది. కానీ నీ ఆస్తిలో భాగం న్యాయంగా నాది కాదు. ఎందుకంటే నీ భర్త పోయే ముందు కొద్ది రోజుల క్రితం మాకు విడాకులు జరిగాయి. అందుచేత నేను ఆయన భార్యను కాను. నీ సవతిగా కాక నీ చెల్లెలుగా నన్ను స్వీకరించు. మనం జీవితాంతం అక్కా చెల్లెళ్ళుగా ఉందాం. ఈ ఉత్తరం చదువుకొని వ్యాపారస్తుడి భార్య ఆమె నిజాయితీకి ఆశ్చర్యపడి అది మొదలు ఆమెతో స్నేహ సంబంధాలు పెట్టుకుంది. ఇలా సవతివాట అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ డంబం ఖరీదు. ఈ కథను రాసిన వారు జి. వేదకుమారి. ఒక గ్రామంలో శంకరుడు అని ఒక యువకుడు ఉండేవాడు. వాడికి కొత్తగా వివాహమైంది. తరువాత కొద్ది రోజులకే పండుగ వచ్చింది. పండుగకు వాడు అత్తవారింటికి పోవాలని అనుకున్నాడు. అత్తవారి గ్రామం చాలా దూరం. ప్రయాణానికి వీలుగా ఉంటుందని, చూసేవాళ్లకు గొప్పగా ఉంటుందని అనుకొని శంకరుడు ప్రయాణానికి ఒక గుర్రాన్ని బాడుగకు తీసుకున్నాడు. ఎలాగో గుర్రం ఎక్కిపోతున్నాను కదా, మామూలు దుస్తులతో పోవటం దేనికని వాడు చాకలి దగ్గర మంచి ఖరీదైన బట్టలు అద్దెకు తీసుకొని అవి తొడుక్కొని
కుచ్చు తలపాగా చుట్టి గుర్రం ఎక్కి బయలుదేరాడు. అయితే అది రౌతు చెప్పినట్టు వినే గుర్రం కాదు. గుర్రపు స్వారీ అలవాటు లేని శంకరుడు ఆ గుర్రంతో నానాగచాట్లు పడి అత్తవారి ఊరు చేరేసరికి చీకటి పడి చాలాసేపు అయింది. ఆ చీకట్లో వాడు అత్తవారింటికి పోతే వాడి గుర్రాన్ని, దుస్తులను ఎవరు చూస్తారు? అందుచేత వాడు తెల్లవారిన దాకా ఊరి పొరిమేరలో ఎక్కడైనా గడిపి బాగా తెల్లవారినాక అత్తవారింటికి పోదామని అనుకున్నాడు. ఊరి బయట వాడికి ఒక సత్రం లాంటిది కనపడింది. దాని వసారాలో ఒకడు చింపిగుడ్డలు కట్టుకొని కూర్చొని ఉన్నాడు. వాడు దిక్కు మొక్కు లేని బిచ్చగాడు. శంకరుడు వాడిని ఈ సత్రం యజమాని ఎవరు అని అడిగాడు. ఇంకెవరు, నేనే అన్నాడు బిచ్చగాడు. అలా అయితే ఈ రాత్రి నేనీ సత్రంలో ఉండవచ్చునా అన్నాడు శంకరుడు. బిచ్చగాడు ఆలోచించి, ఉండవచ్చు గాని నువ్వు నాకు ఊళ్ళో అన్నం ముష్టి ఎత్తి తెచ్చిపెట్టవలసిన అవసరం ఉంటుంది. సత్రంలో వంట ఏర్పాటు లేదు, నీకైనా తిండి కావాలి కదా అన్నాడు. నాకు ముష్టి ఎత్తటం చేత కాదే అన్నాడు శంకరుడు. అదేమీ బ్రహ్మ విద్య కాదు. ఈ బట్టలతో పోతే నీకు ఎవరు ఎంగిలి మెతుకైనా వెయ్యరు. ఆ బట్టలు విప్పేసి నా చింకి బట్టలు కట్టుకొని ఇంటింటికి పోయి అమ్మ సందా కవలం తల్లి అని కేకపెట్టు. వాళ్ళు చేసేది ఈ జోలెలో వేయించుకో. జోలె నిండినాక ఇక్కడికి తిరిగిరా. హాయిగా ఇద్దరము తిండి తిందాం. రాత్రి ఇక్కడ గడిపి నీ బట్టలు నువ్వు తీసుకొని నీ గుర్రం నువ్వు ఎక్కి నీ దారిన నువ్వు పో అన్నాడు బిచ్చగాడు. శంకరుడు తన బట్టలు విప్పి బిచ్చగాడికిచ్చి భద్రంగా చూస్తూ ఉండమని వాడి చింకి బట్టలు కట్టుకొని జోలె భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. 2-3 ఇళ్ల దగ్గర అమ్మ సందా కవలం వెయ్యి తల్లి అని అరిచిన మీదట వాడికి అందులో సామర్థ్యం చిక్కింది. కొన్ని ఇళ్ల వాళ్ళు కవలాలు వేశారు, కొందరు లేదు పొమ్మని అన్నారు. జోలె గబాగబా నిండటం చూసి వాడికి ఆశ్చర్యం వేసింది. అడుక్కు తినే వాళ్లకు కడుపు నిండా తిండి దొరుకుతుందని వాడికి తెలియదు. ఈ ఉత్సాహంలో శంకరుడు తన అత్తవారింటి ముందుకే వచ్చి అమ్మ సందా కవలం తల్లి అని పొలికేక పెట్టాడు. ఈ కేక వినగానే వాడి అత్తగారికి అది తల అల్లుడి గొంతులాగా ఉన్నదని అనిపించింది. ఆమె లాంతరుతో బయటికి వచ్చి చూస్తే తన అల్లుడే. అయ్యయ్యో, ఇదేమిటి నాయనా? ఈ బట్టలేమిటి? ఈ జోలె ఏమిటి? ముష్టెత్తుతున్నవేమిటి? ఏం జరిగింది అంటూ నానా హంగామా చేసింది. ఈ గొడవకు ఇంటిల్లపాది బయటికి వచ్చి కుశల వర్షం కురిపిస్తూ శంకరుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళారు. శంకరుడికి దుఃఖం ఆగలేదు. వాడు అత్తవారింటికి ఎంత వైభవంగా పోదామనుకున్నాడో అంత అవమానకరంగా వెళ్ళాడు. అంత దుఃఖంలోనూ వాడికి ఏమని బొంకాలో స్ఫురించింది. ఏం చెప్పేది? నేను జరీ సిల్కు బట్టలు వేసుకొని కుచ్చుపాగా పెట్టుకొని గుర్రం ఎక్కి బయలుదేరాను. దారిలో నన్ను దొంగలు దోచేసి నా బట్టలు గుర్రము కాజేశారు. చీకటి అయిపోయింది. లేకపోతే దొంగలను ఆనవాలు పట్టి ఉందును. తెల్లవారగానే వాళ్లను పట్టుకొని నా వస్తువులు నేను సంపాదించుకోను అన్నాడు శంకరుడు. అత్తవారు వాణ్ణి సముదాయించి వాడికి స్నానం చేయించి వేరే బట్టలు కట్టుకోవటానికి ఇచ్చి భోజనం పెట్టారు. అందరూ పడుకున్నాక శంకరుడు చల్లగా లేచి సత్రం యజమానికి జరిగింది చెప్పకపోతే ఏమన్నా అనుకుంటాడని అక్కడికి వెళ్ళాడు. అక్కడ బిచ్చగాడు గాని శంకరుడి బట్టలు గాని గుర్రం గాని లేవు. బిచ్చగాడు ఆ బట్టలు గుర్రము తీసుకొని ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇలా డంబం ఖరీదు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాటిని చూడాలనుకుంటే అలాగే మీ స్నేహితులకి బంధువులకి కూడా చూపించాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళను కూడా మన వీడియోలని రోజు చూసి ఆస్వాదించమని చెప్పండి. అలాగే మీకు ఈ కథ ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే మరిన్ని చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చూసి ఆనందించాలని అనుకుంటున్నారా? మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. అది ఎలాగంటే ఇన్స్టాగ్రామ్లో వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.